రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నిన్న విజయవాడ నగరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకర విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలిన చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా రామర్పాడు రింగు దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకలు గుద్దుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం. ఈరోజు మేమందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మా అందరికి గారు ఎంతో బాధ అనిపించింది. నిన్న వెనకమాలే ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా సిగ్గుమాలిన చర్యలు చేయొచ్చు. మీకు ఎందుకింత కోపం? మీకు నిజంగా సిగ్గుంటే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కార్యక్రమాలు చేయండి, ఆయనలాగా సంక్షేమ పథకాలు చేయండి. ఈరోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు విజయవాడ నగరంలో ప్రజాస్పందన నిన్న మీరు అందరూ గారు చూసే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా అడుగడుగునా గారా ఈరోజు ప్రజానికం స్వచ్ఛందంగా బయటికి వచ్చి మా నమ్మకం నువ్వే జగన్, మా మద్దతు నీకే జగన్, మీరే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరు గారు కోరుకుంటే ఈరోజు దాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చి ఏదో ఒక రకంగా ఆయన ఎన్నికలకు దూరంగా పెట్టాలని చెప్పని నీచపు చర్య తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఇదంతా గారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, నారా లోకేష్ మీద కానివ్వండి, విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కారకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తక్షణంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఈరోజు మేము అందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఏదైతే మీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా పనిచేయండి, జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంక్షేమ కార్యక్రమాలు చేయండి. ఈరోజు అవి చేయలేక చేతగాక ఏ జిల్లా వెళ్ళినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది ప్రజానికం స్వాగతం పలుకుతున్నారు, ఇంకో పక్క మీరు కూటమిగా ముగ్గురు ఏర్పడి ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా జనాలు లేక వెలవెలబోతుంటే మీ ఏరుపుతనంతో మీ కుళ్ళుతనంతో ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగింది. ఈరోజు వెనకమాల మేము ఉన్నాం, ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ అయినా చిరునవ్వు గారు ఇంత చిరునవ్వు గారు తగ్గల మొహంలో ధైర్యంగా ఈరోజు ప్రజానికం కోసం ఎవరైతే వేలాది మంది ప్రజానికం బయట వేచి ఉన్నారో వాళ్ళందరికి గారు అభివాదం చేసుకుంటే ఆయన ధైర్యంగా ముందుకెళ్తాం కూడా జరిగింది. ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గారు ఎవరు గారు ఓడించలేరు. ఇలాంటి చర్యలు చేసి ఆయనను ఓడించాలనుకుంటే ఈరోజు ప్రజానికమే మీకు తగిన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో మొన్న 23 స్థానాలు వచ్చినాయి. రేపు జరిగే ఎన్నికల్లో ఆ 23 స్థానాలు గారు దక్కకుండా మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి పంపించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రజానికం ప్రతి ఒక్కరి గారు నిర్ణయించుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి నిరసనగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గారా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు పోలీస్ వాళ్ళని కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరం గారు డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే దీని కారకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీయవలసిందిగా మేము అందరం గారు కోరుకుంటున్నాం. సరే సార్, ఎన్నికల ముందు గతంలో కూడా కోడికత్తి దాడి జరిగింది, అలాగే ఇప్పుడు కూడా ఎన్నికల ముందు కూడా కరెక్ట్గా అదే టైంకి జరిగింది. ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీ ఒక దుర్మార్గ ఆలోచన. గతంలో గారా విశాఖపట్నంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాదయాత్ర ఘనంగా జరుగుతుంటే దాన్ని చూసి ఓరవలేక ఆ రోజు ఏదైతే కత్తితో దాడి చేస్తాం జరిగింది. మళ్ళీ నిన్న
పడునైన రాయితో నిన్న దాడి చేస్తాం గారు జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే మేము ఓడిపోతున్నామో, మాకు స్థానాలు రావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా రాడు అని చెప్పని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆ సమయంలో ఇలాంటి దాడులు చేసి, ఇలాంటి చర్యలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా దాడి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే ప్రతి చర్య. కానీ ఈరోజు ప్రజానికం నిన్న రాత్రి గార ఎంతో వేలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీర్వాదం, పైన దేవుడు కింద ప్రజానికం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది చేయాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి హాని కల్పించాలనుకున్నా వాళ్ళ తరం కారణంగా సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటికే గత 4.5 సంవత్సరాలు పైబడి సోషల్ మీడియా వేదికగా టీడీపీ నాయకులు జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు భౌతికంగా కూడా దాడికి దిగారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నాం కదా. ఈరోజు నిన్న టీడీపీ సోషల్ మీడియా సిగ్గుండాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళకి గారు సిగ్గుండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాడి చేస్తే దాన్ని ఏదో వేరే విధంగా ప్రజానీకంలోకి తీసుకెళ్లాలనుకుంటే ప్రజానీకం ఎందుకు నమ్ముతారు? అక్కడ సాక్షాత్తు కనపడుతుంది దాడి చేశారు, క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే విధంగా దాడి చేశారని చెప్పి క్లియర్ కట్గా కనపడుతుంది. ఇంకో పక్క మీ సోషల్ మీడియాలో ఏమో అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, మీ మీడియాలో అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు. నిన్న వారద దగ్గర నుంచి తూర్పు నియోజకవర్గం మొత్తం దాకా వేలాది మందిగా ప్రజానీకం వస్తే ఈరోజు మీ డబ్బా పేపర్లు, ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, దాని మీద విష ప్రచారం. ఎవరు నమ్ముతారు? చూసిన జనాలు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలం? చూసిన జనాలు తెలీదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలం? ఈరోజు మీ సోషల్ మీడియాలో నిన్న జరిగిన దాడి సంఘటన గారా ఈరోజు ఏదో అసత్య ప్రచారంలోకి తీసుకెళ్ళి గతంలో ఎన్నికల సమయం చెప్పని తీసుకెళ్తే ప్రజానికమే తెలుగుదేశం పార్టీ నాయకుల మొహం మేర ఉమ్మూసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు జరిగిన దాడిని మేమందరం గారు తీవ్రంగా ఖండించి దాని మేర విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీని వెనకమాల కారణం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తప్పనిసరిగా చూసి ఓర్వలేక. ఎందుకంటే నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తే దిక్కు దివానం లేదు. నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తే దిక్కు దివానం లేదు. వందల మంది ప్రజానికంగా రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బస్సు యాత్రకి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు. అది చూసి ఓరలేక కడుపు మంటతో ఈరోజు నారా లోకేష్ కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇక్కడున్న కొంతమంది గుండా అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు వీళ్ళందరూ గారు కలిసి నిన్న పథకం రచించి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తడం జరిగింది. తప్పకుండా దీని మీద విచారణ చేపట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా ఈరోజు మా పార్టీ అధిష్టానం గారు ఈరోజు వెంటనే యాక్షన్ తీసుకుని ఫిర్యాదు చేసి చెప్తున్నాం కదా, ఎవరున్నా దీని వెనకమాల ఎంతమంది పెద్ద వ్యక్తులున్నా తప్పకుండా శిక్ష విధించే విధంగా మేము అందరం గారు ముందుకెళ్తుందో జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.